హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా హనుమాన్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన తేజ సజ్జా నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ మిరాయ్. హనుమాన్ తర్వాత అదే స్కేల్ లో అండ్ అదే యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్న మూవీ ఇది. ఈ గ్రిమ్స్ ప్రకారం మౌర్య డైనస్టీలో గ్రేటెస్ట్ కింగ్ అయిన అశోకుడు ఒక సీక్రెట్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేశాడు అని, వాళ్ళు కొన్ని బుక్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మనం ఈ వీడియోలో నిజంగా సీక్రెట్ సొసైటీస్ అనేవి ఉన్నాయా, మౌర్య ఎంపైర్ లో గ్రేటెస్ట్ కింగ్ అని చెప్పుకునే అశోక ఇలాంటి సీక్రెట్ సొసైటీని నిజంగానే క్రియేట్ చేశారా అనేది మాట్లాడుకుందాం. మనం వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ మనం అశోకుడు గురించి మాట్లాడుకోవాలి. అశోకుడు మన వరల్డ్ హిస్టరీలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ కింగ్ అని అందరికీ తెలిసిన విషయం. కానీ ఆయన లైఫ్ లో అయిన ఒక వార్ తన జీవితం మొత్తాన్ని మార్చేసింది. అది మరేదో కాదు, కళింగ యుద్ధం. ఈ యుద్ధం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాటిల్స్ ఇన్ ద హిస్టరీ అని చెప్పొచ్చు. ఈ యుద్ధంలో జరిగిన వైలెన్స్ అండ్ ఆ శవాలు చూసి అశోకుడు పూర్తిగా హింసని వదిలేయాలి అని డిసైడ్ అయ్యి బుద్ధిజంలోకి మారిపోయాడు. ఈ ఇన్సిడెంట్ నుంచి వచ్చే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ప్రాసెస్ లో అశోకుడు వరల్డ్ మొత్తంలో ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ పవర్స్ అండ్ అవి ఎలా పొందాలి అండ్ వాటిని ఎలా యూజ్ చేయాలి అని తెలుసుకొని వాటిని 9 సీక్రెట్ బుక్స్ గా డివైడ్ చేశాడు. ఈ 9 బుక్స్ కి ప్రొటెక్టర్స్ గా ఒక గ్రూప్ ఆఫ్ మోస్ట్ పవర్ఫుల్ ఇండివిజువల్స్ ని అపాయింట్ చేశాడు అని, వాళ్ళు చాలా పవర్ఫుల్ ప్రొటెక్టర్స్ అని, ఇదంతా ఒక సీక్రెట్ సొసైటీ అని రూమర్స్ ఉన్నాయి. వీళ్ళని ద 9 అన్నోన్ మెన్ అంటారు. ఈ 9 బుక్స్ ఎంత పవర్ఫుల్ అంటే, ఈ బుక్స్ ని యూజ్ చేసి మ్యాన్ కైండ్ కి చాలా మంచి చేయొచ్చు, అదే విధంగా బ్యాడ్ పీపుల్ చేతిలో పడితే ఈ ప్రపంచానికి అంతే ప్రమాదం అన్నమాట. ఈ 9 ప్రొటెక్టర్స్ కి డిఫరెంట్ ఫీల్డ్స్ లో డిఫరెంట్ పవర్స్ ఉంటాయి. లైక్ ఆల్కమీ, కాస్మాలజీ, కమ్యూనికేషన్, గ్రావిటీ, లైట్, మైక్రోబయాలజీ, ప్రొపగాండా, ఫిజియాలజీ అండ్ సోషియాలజీ. వీటితో పాటు వీళ్ళకి ఏ మనిషిని అయినా టచ్ తో చంపేసే శక్తి, ఏలియన్స్ తో కమ్యూనికేట్ చేసే శక్తి లాంటి మిస్టీరియస్ థింగ్స్ గురించి కూడా ఈ బుక్స్ లో ఉంటుంది. మెనీ హిస్టోరియన్స్ ప్రకారం ఈ బుక్స్ కోసం చాలా మంది చాలా రకాలుగా ట్రై చేశారు. ఈవెన్ జర్మనీకి డిక్టేటర్ అయిన అడాల్ఫ్ హిట్లర్ కూడా చాలా సెర్చ్ చేశాడు అని, అండ్ చాలా మంది ఇది కనుక్కోవడానికి ట్రై చేశారు, బట్ ఎవరికి సీక్రెట్ సొసైటీ దొరకలేదు అని చాలా రూమర్స్ ఉన్నాయి. సేమ్ వేలో మన మూవీలో కూడా ఒక విలన్ ఈ బుక్స్ ని వెతుక్కుంటూ వస్తాడు, విచ్ ఈస్ ప్లేడ్ బై నన్ అదర్ దెన్ మంచు విష్ణు. సో ఈ విలన్ ని స్టాప్ చేయడానికి మన హీరో వస్తాడని అర్థం అవుతుంది. మూవీ టైటిల్ చూస్తే మిరాయ్ అని పెట్టారు. మిరాయ్ అనేది ఒక జపనీస్ టర్మ్. జపనీస్ లో మిరాయి అంటే ఫ్యూచర్ అని అర్థం. అంటే మేబీ మన హీరో ఫ్యూచర్ నుంచి వచ్చి ఉండొచ్చు విలన్ ఆపడానికి. అండ్ మనం ఈ మూవీలో టైం ట్రావెల్ కూడా చూసే ఛాన్స్ ఉంది. ఇంకో డీటెయిల్ గమనిస్తే విలన్ హ్యాండ్ మీద జపనీస్ లో ఒక వర్డ్ రాసి ఉంటుంది. దాన్ని ట్రాన్స్లేట్ చేసి చూస్తే వర్తి అని కనిపిస్తుంది. అంటే విలన్ తనని తాను వర్తి ఆఫ్ ఆల్ ద నాలెడ్జ్ అండ్ ఈ బుక్స్ అన్ని తనకే సొంతం అవ్వాలి అని ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే అటాక్ కూడా చేశాడు అని అర్థం అవుతుంది. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే, విలన్ కూడా ఆ సీక్రెట్ సొసైటీలో పాస్ట్ లో ఒక మెంబర్ అయి ఉండొచ్చని, అండ్ ఆ పవర్ ని పొందడానికి మళ్ళీ వచ్చాడు అని అర్థం అవుతుంది. సో ఈ గ్లిమ్స్ లో ఇవే నేను గమనించిన డీటెయిల్స్. మీరు కూడా ఏమైనా థియరీస్ అండ్ డీటెయిల్స్ గమనించి ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.